ఆషాఢంలో ఆడపిల్లలు 5 సార్లైన గోరింటాకు పెట్టుకోవాలని అంటూ ఉంటారు కదా! అలా ఎందుకంటారో నాకు తెలీదులే గానీ, మన ఒంట్లో ఓపికుండి ఇంటి పక్కన చెట్టు గనక ఉంటే మాసానికి 3 సార్లైనా గోరింటాకు పెట్టుకోవచ్చు. మాకైతే ఇంటి పక్కనే చెట్టుంది. ఏ పండగొచ్చినా సరే ఇలా అందరం గనక కూర్చొని కోసుకున్నామంటే 10 నిమిషాలు కూడా పట్టదు. ఎంత ఆకైనా సరే చిటికలో కోసేయొచ్చు. గోరింటాకు మిక్సీ పట్టుకునేటప్పుడు పెరుగు, చింతపండు, నిమ్మచెక్క, వక్క గనక వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే బాగా పండుతుంది. ఇంకెందుకు లెక్క దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం వేసేయి గోంగూర పచ్చడిలా గోరింటాకు పచ్చడి అవుతుందని కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక్కొక్క చెట్టు ఆకేంటంటే సరిగా పండదు కదా, అలాంటప్పుడు ఇవి వేస్తే కొంచెం ఎక్కువగా పండుతుంది. ఈ చెట్టు ఆకు మట్టికి భలే పండుతుంది. మేము చాలా రోజుల నుంచి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఏ పండగ వచ్చినా సరే ఈ చెట్టు నుంచి ఆకు కోసుకొని పెట్టుకుంటాం. నాకు పెద్దగా డిజైన్స్ కూడా ఏమి రావు. ఒక చేతికి ఏమో చుక్క పెట్టేసి మధ్యలో చుట్టూరు 4 చుక్కలు పెట్టేస్తాను. ఇంకో చేతికి చందమామ పెడతాను. మా దీక్ష ఏమో కోన్ పెడితే బాగా డిజైన్ వేయొచ్చు అంటే నాకేం అసలు ఆ కోనే ఇష్టం ఉండదు. అంతకుముందు ఎప్పుడు గోరింటాకు మిక్సీ చేసినా సరే ఫస్ట్ నాకు పెట్టు అని వచ్చేవాడు మా ఈషు. ఈ మధ్య ఏందో నాకు అసలు వద్దంటే వద్దంటున్నాడు. దీక్షకి పెట్టేసరికి నా చెయ్యి అంతా బాగా పండిపోయింది. ఇంతకీ మీకు గోరింటాకు అంటే ఇష్టమా, కోన్ అంటే ఇష్టమా?